ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు బుధవారం మార్చి 11వ తారీఖున మీ యొక్క గోచార గ్రహస్థితుల అలాగే మీ జన్మ జాతకం ప్రకారం మీ జీవితం రేపు బుధవారం రోజున ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు రేపు బుధవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం మార్చి 11వ తారీఖున బుధవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి పని ఒత్తిడి నుండి బయటపడతారు. అదేవిధంగా మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు లేకుండా రిలాక్స్డ్గా మీ పనులను పూర్తి చేస్తారు. ఇక కుంభరాశి వారికి రేపు రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. అంటే గతంలో మీరు చేసిన అప్పులు, మొండిబాకాయలు ఏవైనా ఉంటే వాటిని తీర్చేటటువంటి ప్రయత్నాలు మీకు సఫలమవుతాయి. ఖచ్చితంగా మీరు రేపటి రోజు ప్రయత్నం చేయండి. మీ అప్పుల బాధ నుండి మీరు బయటపడడానికి అనేక మార్గాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యమైన పనులు అన్నింటినీ కూడా పూర్తి చేయడం, ఆగిపోయిన పెండింగ్ పడినటువంటి పనులు అన్నీ కూడా కంప్లీట్ అవడంతో పాటుగా మీకు గొప్పగా రేపు కలిసి వచ్చే రోజుగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు మీ భవిష్యత్తు గురించి కష్టపడి పనిచేస్తారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి బాగా తపన పడతారు. అలాగే డబ్బులను సేవింగ్స్ చేయడానికి చేసే పనులు మీకు రేపు సఫలం అవుతాయి. ఇక విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. మీరు ప్లాట్స్, స్థలాలు లేదా గృహం కొనుగోలు చేయడం వంటి ఆలోచనలు కూడా చేస్తారు. అవి సఫలం కూడా అవుతాయి. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగులకు అంత గొప్పగా ఏమీ కనిపించడం లేదు. అంటే కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులో ఏమీ టెన్షన్స్ ఉండవు. అట్లా అని పనులు కూడా మీకు ఇబ్బంది పెట్టవు. గతంలో మీరు పడిన శ్రమకు, కష్టానికి మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. ఇక రేపటి రోజు వ్యాపారులకు వారి వ్యాపారాలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు కూడా సూచనలు ఎంతో కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు మీ యొక్క కుటుంబంలో ప్రేమానురాగాలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే శుభ కార్యక్రమాలు చేయడానికి ఆలోచిస్తారు. ఇక ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వివాహితులు ఎవరైతే ఉన్నారో మీకు చక్కగా మీరు కోరుకునే ఒక చక్కటి పెళ్లి సంబంధం అనేది రేపు మీకు బుధవారం రోజు రాబోతూ ఉంది. కాబట్టి మీరు వివాహం దిశగా మీకు అడుగులు వేస్తారు. మీకు పెళ్ళిళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. మీరు ఇరువైపులా మీ పెద్దలను ఒప్పించి మీ ప్రేమ పెళ్లి వరకు చిగురిస్తుంది. ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు జరిగి తీరుతాయి. ఇక రేపటి రోజు ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యవసాయదారులకు, మార్కెటింగ్ రంగాల వారికి, అలాగే కాంట్రాక్ట్ వ్యాపారులకు, ఆయిల్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, టెక్స్టైల్స్ అన్ని రకాల కుల వృత్తుల వారికి, వ్యాపారులకు రేపు ఎంతో బాగా కలిసి వచ్చే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి మీకు ఉండేటటువంటి సమస్యలు, ఏమైనా ఒడిదుడుకులు, ఏమైనా టెన్షన్స్ ఉంటే అవి తొలగిపోవడానికి రేపు కుంభరాశి జాతకులైతే ముఖ్యంగా శివధ్యానం చేసుకోవడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.